Luke 23:46. Then Jesus, calling out with a loud voice and and then Jesus called out with a loud voice, said, "Father, into your hands I commit my spirit." And having said this, he breathed his last. అప్పుడు అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను. ఆయన ఇలాగ చెప్పు, నా ప్రాణం విడిచెను. దేవుడి చిన్న మార్గం దించుగాక. కూడి వచ్చిన సేవకులకి కూడి వచ్చిన సహోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు చెప్పవచ్చిన మాటను బట్టి ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి, కనికర పూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నా శుభసుఖకరవారం ప్రభా, సంఘముగా మమ్మల్ని అందరినీ కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా, యవన బిడ్డలను నిలబెట్టుకుని నీ వాక్కుల ద్వారా, మరి సిలువలో పలికిన 7 మాటల ద్వారా ప్రభా, 6 మాటల ద్వారా బిడ్డలు వాడుకున్నందుకే మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి మాటను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అప్పుడు నిలబడబోచిన మీ బిడ్డను వేసులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డకి మీ వాక్శక్తాన్ని గ్రహించండి, మీ ఆత్మతో నింపండి. పెరుగుతనమంతా వేస్తున్నామలో బంధిస్తున్నాం ప్రభా. మీ పక్షంగా నిలబడబోచుండగా బిడ్డని మీ ఆత్మతో నింపండి. మాట్లాడబోచున్న 7 మాటలు ప్రభా, 7వ మాట మాట్లాడబోచుండగా బిడ్డని మీరు అభిషేకించండి. మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మాట్లాడిన 7వ మాట గురించి నేను మీతో పంచుకొనబోచున్నాను. సిలువలో 7వ మాట లూకాసు సువార్త 23:46 యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను సిలువలో ఆఖరి మాట. ఉదయం 9 గంటల నుండి సిలువలో వేలాడుతూ 3 గంటల సమయంలో ఈ మాట పలికి మరణిస్తారు. 12 గంటల సమయంలో చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అనగా పవిత్ర స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు జరిగిందంటే, సిలువలో మన కొరకు ఆయన ఎప్పుడైతే సిలువేయబడ్డారో అప్పుడు మనకు ఆ యొక్క మార్గం ఏర్పాటు జరిగింది. ఈ మాటను 4 సువార్తలలో రాసి ఉన్నారు. మత్తయి సువార్త 27:50 మార్కు సువార్త 15:37 లూకాసు సువార్త 23:46 యోహాను సువార్త 19:30 ఈ మాట రాసి ఉన్నది. అలాగే కీర్తనకారుడు 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని రాజైన దావీదు ద్వారా 500 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటను ప్రవచించడం జరిగింది. అలానే యోహాను సువార్త 10:17-18 నేను దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 కూడా, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. అలాగే 1 కొరింథీ పత్రిక 15:3 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేవబడెను. ఇదంతయు లేఖనాల ప్రకారము యేసు ప్రభువారు ఆత్మను అప్పగించుచున్నారు. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకట్టి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. అందువలన మనము మన ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఎందుకనగా పరలోకపు తండ్రి ఆత్మలకు తండ్రి అయి ఉన్నారు. ఆ విధంగానే ఆదికాండము 2:7 పరలోకపు తండ్రి తన జీవాత్మను నరుని
నరునిలో ఊది ఆ యొక్క నరునికి, ప్రతి ఒక్క నరునికి ఒక చిత్తాన్ని అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రికి మన ఆత్మను తిరిగి అప్పగించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది అని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. తలవంచి అనగా తగ్గించుకొని విధేయత కలిగి తలవంచి ఆత్మను తండ్రికి అప్పగించాలి. తన్ను తాను తగ్గించుకొని వారు హెచ్చించెదను అని వాక్కు ప్రకారముగా తండ్రి యేసుక్రీస్తుని అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనని హెచ్చించి ఉన్నారు. అలాగనే మనము కూడా తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. ఈ విధముగా ఆత్మను అప్పగించుకున్న వారు స్టీఫెన్, డేవిడ్ అండ్ పౌల్, అనగా స్టెఫెను, దావీదు ఇంకా మరియు పౌలు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఆత్మను శరీరమును కాపాడుకొనుట దేవుని చిత్తము. మనము మన ఆత్మని శరీరాన్ని దేవుని కొరకు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన పనిని నెరవేర్చుటకై మన ఆత్మని మన శరీరాన్ని కాపాడుకొని ఆయనకు మళ్ళీ తిరిగి అప్పగించాలి. మన దేహం అనేది దేవుని యొక్క ఆలయం అని చున్నాడు. ఆ రీతిగా మనం కూడా పవిత్రంగా జీవించి ఉండాలి. మనము ఒక నాలుగు ఉదాహరణలను చూద్దాం. స్టెఫెను యాక్ట్స్ చాప్టర్ 7 verse 59 and 60లో యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టి చంపిరి. ఇది మొదటి ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ సామ్స్ చాప్టర్ 31 verse 5, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే అని దావీదు గారు కూడా ఆ మాటను పలికి ఉన్నారు. పౌలు 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తినని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు గారు చివరి జీవిత గడియల్లో చెప్పి ఉన్నారు. ఈ విధంగా ఈ సమయంలో మా తల్లి గారు చెప్పిన విధంగా మా తాతయ్య గారు, అనగా మా మమ్మీ వాళ్ళ డాడీ, వారు కూడా రెవరెండ్ చెల్లాపల్లి సత్యాల గారు దైవ సేవకులు. వాళ్ళ ఆఖరి నిమిషాల్లో కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, సంఘం కోసము ఎటువంటి కుటుంబ అప్పగిత్తులు ఏం చెప్పకుండా సంఘం కోసము, సంఘంలో ఉన్న కుటుంబాల కోసము ఒక 20 నిమిషాల పాటు ప్రార్థన చేసి తన తల వంచి తన ఆత్మను విడిచారు. ఆ రీతిగా మనము కూడా మన ఆత్మను దేవునికి, తండ్రికి తిరిగి అప్పగించాలి. ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక.